అందరికీ నమస్కారం. నేను మీ కళాకార్పేణి. మొన్న దళిత క్రైస్తవ శంకారావం సభ నిర్వహించారు జడా శ్రావణ్ కుమార్ రావణ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే అక్కడ చేయాల్సిన పని ఏంది, ఆ సభ ఏంది, సమావేశం ఏంది? దళిత క్రైస్తవుల శంకారావం. వాళ్ళు మోటివేట్ చేయాలా, లేకపోతే ఇన్స్పిరేషన్ గా ఉండాలా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేదంటే మచ్చిపొల్లో లేదా హక్కులో విధులో నిధులు మంజూరు చేయడం ఏదో ఒకటి చేయాలా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అదే విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి దుర్భాషలాటం చేశాడు రావణ్ అనే వ్యక్తి. దానితో పాటు జడా శ్రావణ్ కుమార్. అదైంది ఈ రోజు ఉదయం పిఠాపురం పోలీసులు దుర్భాషలాడినటువంటి ఆ రావణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి పిఠాపురంకి తీసుకుపోయినారు. అయితే ఎక్కడి వరకు అందరికీ తెలిసిందే. కానీ దాన్ని సమర్థిస్తూ దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అని ఒక సామెత ఉంటది నెల్లూరులో కాదు ప్రపంచవ్యాప్తంగా. అలానే ఆ దొంగని, ఆ దౌర్భాగ్యంగా మాట్లాడే వ్యక్తిని, బూతులు మాట్లాడే వ్యక్తిని వెనకేసుకుంటూ ఒక వ్యక్తి నేనున్నాను కదా అని ముందుకొచ్చాడు. అతని పేరే ప్రకాష్ రాజ్. ప్రపంచవ్యాప్తంగా అతనికి ఉన్న గొప్ప పేరు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తండ్రి క్యారెక్టర్ అయినా, కొడుకు క్యారెక్టర్ అయినా, విలన్ క్యారెక్టర్ అయినా, క్యారెక్టర్ ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ 1000% ఉంటుంది 100కి. అందులో మనం ఏ డౌట్ లేదు. దాని గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. అంత మాత్రాన తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు మాట్లాడే వాళ్ళు వెనకేసుకొచ్చినా ఈ యొక్క సొసైటీలో ఎవరైనా మాట్లాడచ్చు. అయితే